ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి వెంకటస్వామి గారు టీపీసీసీ రాష్ట్ర అధికార కార్యదర్శి, అదేవిధంగా అల్జాపూర్ శ్రీనివాస్ బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా శ్రీనివాస్ గారు నమస్తే అండి. పొన్నం ప్రభాకర్ గౌడ్ లేవనెత్తిన అంశం, అదేవిధంగా బీజేపీ వాస్తవానికి తెలంగాణలో బీజేపీ బీసీలకు అడ్డుపడతా ఉంది అనే వివాదం మాత్రం అతను చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఇదే నేపథ్యంలో తెలంగాణ ప్రజలు కూడా ఎంపీలను గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలో వారందరూ కూడా రాజీనామా చేస్తే ఎందుకు బీసీ బిల్ పాస్ కాదో చూస్తాము. ఇది మొత్తం మీద ఎంతవరకు తీసుకెళ్తుంది ఏంటంటే తను చెప్పడం జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చిత్తశుద్ధితో ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి ఓసీ సామాజిక వర్గానికి చెందిన డిప్యూటీ సీఎం ఎస్సీ సామాజిక వర్గానికి చెందారు. అదేవిధంగా టీపీసీసీ అధ్యక్షులు బీసీ సామాజిక వర్గానికి చెందారు. మాకు ఒక చిత్తశుద్ధి ఉంది కాబట్టి మా పార్టీకి ఇదే విధంగా అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని పోయే విధంగా ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి కూడా 42% రిజర్వేషన్ ఇస్తామని ముందుకెళ్తున్నాం. కానీ ఇది కేంద్రంలో ఆగిన నేపథ్యంలో దీన్ని కేంద్రం నుంచి ఆమోదించాల్సిన బాధ్యత తెలంగాణ ఎంపీలకు లేదా? ఇమీడియట్లీ మీరు రాజీనామా చేయండి, అది ఎందుకు కాదో మేము చూస్తామని చెప్తున్నారు. అంటే ఎలా చూడొచ్చు? కాంగ్రెస్ పార్టీ అనేది కొత్తగా ఈ సంవత్సరమో లేకుంటే 2023లో ఫ్లోట్ కాబడ్డటువంటి పొలిటికల్ పార్టీ కాదు. మోర్ దెన్ సెంచరీ ఈ యొక్క పార్టీ ఈ యొక్క రాజకీయాల్లో ఉన్నది పార్టీగా. ఈ దేశాన్ని 54-50 సంవత్సరాలు పాలించిన పార్టీ. కేవలం కేంద్రంలోనే కాదు, కేంద్రంలో సైమల్టేనియస్గా ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ. ఆనాడు లేనటువంటి సమస్య ఈనాడు వీళ్ళకి ఇప్పుడు కనబడదా? వారు అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు అధికారం మరి ఎందుకు చేయలేకపోయినారు, ఎందుకు అడ్డు చేయలేకపోయినారు? కేవలం ఎలక్షన్లలో లబ్ధి పొందడానికే డిక్లరేషన్ పేరు మీద ఈ యొక్క తెలంగాణలోని ఆ యొక్క నిజాయితీగా ప్రజల యొక్క నాయకుల యొక్క మాటని నమ్మి ఓటేసిన పాపాన ఇవాళ కొత్తగా మళ్ళీ మా లాంటి మీద ఇంకా ఇటువంటి యొక్క అబద్ధపు అబండాలు వేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ చాలా క్లియర్గా ఉన్నది, చాలా క్లియర్గా ఉంది. కాబట్టే మేము ఇవాళ సామాజిక న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే కమిటీ వేస్తున్నాం. ఆ కమిటీ ద్వారా దేశవ్యాప్తంగా సర్వే జరిపి ఆయా రాష్ట్రాల ఆయా సామాజిక స్థితిగతులు, వారి యొక్క కుటుంబ నేపథ్యాలు, వారి యొక్క ఆర్థిక సామాజిక విద్య అనేక అంశాల మీద స్టడీ చేసిన తర్వాత ఈ దేశంలో ఏ మేరకు ఇంకా రిజర్వేషన్ పొందాలి, కేవలం ఒక రాష్ట్రం కోరుకుంటే కాదు, ఉదాహరణ తమిళనాడు మాత్రమే కాదు, దేశం మొత్తంలో ఇటువంటి అనేక రాష్ట్రాల్లో ఈ యొక్క పరిస్థితిని దాటి జస్టిస్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కుల గణన అనే ఒక ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. జన గణన ప్లస్ కుల గణన తీసుకోవడం జరిగింది. కాబట్టి మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకే జరిగేటువంటి ప్రక్రియలో భాగంగా ఇట్ మే టేక్ 1 year. ఇంకో 1 year కాగానే 1.5 year లోపల ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం వాస్తవ పరిస్థితి బయటకు వస్తుంది. ఇప్పుడు మీరు ప్రామిస్ చేసినారు, మీరు అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పి. మీరైతే అధికారంలోకి వచ్చినారు, మీకు తెలియదా కేంద్రంలో అధికారం లేకుంటే వచ్చే పరిస్థితి లేదని చెప్పేసి చాలా బాగా చెప్పినారు కోటేశ్వరరావు గారు. కేంద్రంలో మీరు లేరు, వచ్చే అవకాశం లేదు. రాష్ట్రంలో ఏ ఆధారంగా 42% మేము ఇస్తామని చెప్పేసి మీరు మాట ఇచ్చినారు ప్రజలకి. ఆ యొక్క దాని యొక్క వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మేము తప్పు చేసినాం, మాకు తెలిసి కూడాను ప్రాక్టికల్గా ఇంపాసిబుల్ అన్న విషయం తెలిసి కూడా మేము ప్రామిస్ చేస్తాం. ఇది ఒప్పుకోవాలి మీరు. డెఫినెట్గా బీసీలు అందరికి కూడాను న్యాయం జరగాలని బీజేపీ కోరుకుంటా ఉన్నది. నేను ఒక బీజేపీలో పనిచేస్తున్నప్పటికీ ఒక బీసీ కార్యకర్తగా, బీసీ నాయకునిగా ఆ యొక్క వర్గాల యొక్క కష్టాలు, వర్గాల యొక్క పరిస్థితులందరూ కూడా అర్థం చేసుకునే సంగతి మాకు కూడా తెలుసు, మాకు కూడా అర్థమై ఉన్నది. డెఫినెట్గా అందుకోసమే ఈ చేయాలని ఉన్నది. 9th షెడ్యూల్ ఒక సొల్యూషన్ కాదు ఒక రాష్ట్రం కోసం. ఏ రాష్ట్రంగా ఆ రాష్ట్ర పరిస్థితులను బట్టి ఆ యొక్క రాష్ట్రాల్లోని పార్టీలు డిమాండ్ చేస్తే ఆ కాలంలో కొద్దిగా అయింది. అది అట్లా చేస్తే అన్ని రాష్ట్రాలు అదే ఉండవచ్చు. చూద్దాం, స్టడీ చేసిన రిపోర్ట్ రాని. మీరు
ఎన్నికల యొక్క నెగటివ్ ఇంపాక్ట్ మీ మీద ఉంటుంది, ఎన్నికల్లో మీరు గెలవలేము అనే ఒక అనుమానంతో దీన్ని డ్రాగ్ ఆన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎవరో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కారణంగా లేకుంటే సుమోటో కారణంగా హైకోర్టు మీకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తప్పించుకోలేని పరిస్థితి. మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ గ్రామ స్వరాజ్యాన్ని మొత్తంగా కూడా వారి ప్రజల హక్కుల్ని మొత్తం కాలరాచేటువంటి కుట్ర 1.5 years నడుస్తూ ఉన్నది. మీరు 6 మాసాలు మొత్తం క్లియర్గా గ్రామ స్వరాజ్యం అందిస్తాం మీకు నిర్వహించి అని చెప్పినారు. ఎందుకు చేయలేకపోయినారు మీరు? దానికి చేయనికి ఇంతకాలం పట్టాలా? దానికి మీ దగ్గర సొల్యూషన్ లేదు. కాబట్టి దాని నుంచి తప్పించుకోవాలంటే వేరే మార్గం లేదు. మేమైనా కోర్టుకు పోయి ఆపే ప్రయత్నం చేయాలి బినామీ పేర్ల మీద అని చెప్పేసి మీరు ఆలోచించి ఉండవచ్చు. ఎవరో పోకపోతారా, మనోళ్ళం పంపించి ఆపితే పోయే కదా. నిజంగా కూడా ఆ తాడిత పీడిత సమాజాలన్నీ కూడాను బాధపడుతున్నది మా కారణం కాదు, కాంగ్రెస్ చేసిన కుట్ర కారణం. కాంగ్రెస్ చేసిన దగా కారణంగా ఈరోజు ఈ యొక్క తెలంగాణ ప్రజలంతా కూడా బాధపడతా ఉన్నారు. ఆజ్ నహితో కల్ సహి. రేపైనా ఆ న్యాయం కోసం బీజేపీ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా వాస్తవ పిక్చర్ మొత్తంగా కూడా ముందరకు వస్తుంది. దాని మీదకి ఒక చట్టం రూపేణ దేశవ్యాప్తంగా అమలయ్యే విధంగా చేద్దాం. చట్టం రూపేణ చేద్దాం. అందరం కలిసి కట్టుగా అందరు ఇదే డిమాండ్ చేస్తా ఉన్నారు కదా. ఆ డిమాండ్ మేము కూడా చెప్తున్నాం కదా, కావాలని కోరుకుంటాం. కాబట్టి అసెంబ్లీలో మేము సపోర్ట్ చేస్తాం. అన్కండిషనల్గా ఎటువంటి ఒక అనుమానాలు కానీ లేదంటే కండిషన్స్ కానీ లేదంటే క్లారిఫికేషన్ మీ ద్వారా ఏమి అడగకుండానే ఎస్ మీరు ఉన్నదిగా మీకు చేస్తామని మేము సపోర్ట్ చేస్తాం, చేయండి అని చెప్పినాం. మరి ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు ప్రెసిడెంట్ గారు కూడా చేయలేకపోతా ఉన్నారు? దేర్ ఆర్ సమ్ స్ట్రిక్చర్స్, బైండింగ్స్ ఉంటాయి, వాటి దాటి పోలేని పరిస్థితి. ఓన్లీ చట్టసభల ద్వారానే ఇది సాధ్యమవుతుంది. చట్టం రావాలంటే అందరం కూడా యునానిమిటీతోని మనం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎన్నిసార్లు జరగలేదు? తమిళనాడు ఇప్పటి కూడా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నది. బీహార్ అదే పరిస్థితి కొట్టేసింది. కర్ణాటక అదే పరిస్థితి. ఇక్కడ 12% మైనార్టీకి ఇచ్చినటువంటి రిజర్వేషన్ 4% దించేసింది, తగ్గించేసింది. ఈ రాష్ట్ర సర్కార్, పాత సర్కార్ బీహార్ సర్కార్ కూడాను ఇచ్చినటువంటి రిజర్వేషన్ ని మళ్ళీ హైకోర్టు డైరెక్షన్ కారణంగా కుదించాల్సి వచ్చింది. ఎందుకు వచ్చింది? బికాజ్ వి డూ ఫాలో లా. చట్టాలకు అనుగుణంగానే మనం నడవాల్సి వస్తుంది. అది మనకు భిన్నంగా ఉన్నప్పుడు, మనకు సపోర్టివ్గా లేనప్పుడు ఆ చట్టం మనకు అనుకూలంగా తయారు చేయాల్సిన ప్లాట్ఫామ్స్ అన్నీ ఉంటాయి. అవే చట్టసభలు. ఆ చట్టసభల ద్వారా చట్టాన్ని తీసుకొచ్చి అందరం చేద్దాం. తప్పుదారిని పట్టేయద్దు. ఓట్ల కోసం రాజకీయాలు ప్రజల యొక్క ఆశలతో మరి ఆడుకోవద్దు. కాబట్టి మేమైతే క్లియర్గా ఉన్నాం. మేము రాజీనామా చేస్తే రిజర్వేషన్ వస్తుందా? మీ కోరిక నెరవేరుతుందా? కాదు. మీరు ముందుకు రండి, మాట్లాడండి. ఎస్ బిల్ పెట్టండి, మేము సపోర్ట్ చేస్తామని చెప్పండి. మీరు స్టడీ ఫస్ట్ పిక్చర్ బయటికి రాని. 75-76 సంవత్సరాలు అయిపోయింది సార్. ఇప్పటిదాకా 50 సంవత్సరాలు మీరు చేయలేనటువంటి ఇనిషియేటివ్ మేము తీసుకున్నాం కదా. ఇంకో 1 year కదా మనం వెయిట్ చేయాల్సింది. వీఆర్ ఇన్ 25 నౌ. 26 March కాగానే ఆ రిపోర్ట్ అంతా బయటికి వస్తుంది. దాని తర్వాత మనం మొదలు పెడదాం. అప్పటిదాకా మీరు యొక్క గ్రామ స్వరాజ్యాన్ని ఎందుకు ఆపుతారు? వాళ్ళ డెవలప్మెంట్ యాక్టివిటీలో ఎందుకు మీరు మోకాలు అడుగుతారు? ఆ కారణం చేత రిజర్వేషన్స్ లేవు కాబట్టి మేము 42% ఇచ్చే నేను ఎన్నికలు పోతా అని చెప్పి అర్థం లేని మాట మాట్లాడడం, రాజ్యాంగాన్ని పరిహసించే విధంగా మాట్లాడడం కాదు రేవంత్ రెడ్డి గారు. మాట్లాడుతూ ఉంటారు. ఏ నోటు కాడితే అదే మాట్లాడతారు. రైట్. చిరంజీవి గారు నమస్కారం అండి. చిరంజీవి గారు నమస్తే అండి. మనం చూస్తున్నాం కదా, ఏదైతే బీసీలు 42% చట్టసభల్లో ఆమోదం అయితేనే తప్ప ఇప్పటికి మాత్రం లేదు. ఎందుకంటే దీనికి మొత్తం మీద వివాదాస్పదంగానే వ్యాఖ్యలు చేసుకుంటున్నారు ఒకరికొకరికి. కానీ ఇక్కడ చూస్తే మాత్రం దాన్ని లీగల్గా ఎదుర్కొనే సత్తా మాత్రం లేకపోతుంది. ఎందుకంటే ఎవరు కోర్టుకు పోయినా కానీ, ఏ చిన్న వ్యక్తి పోయినా కానీ, మానవుడు సజావుగా మానవుడు వెళ్ళినా లేదంటే కుల వర్గీకరణకు సంబంధించి ఎవరు వెళ్ళినా కానీ ఇది అక్కడికక్కడే ఆగిపోతుంది. కానీ దీన్ని ఆల్టరేట్ చేయడానికి మాత్రం వీలు లేకుండా పోయింది. కాంగ్రెస్ నేతలు కొంత బాణాలు సంచరించినప్పటికీ మాత్రం
పొన్నం ప్రభాకర్ గౌడ్ ఒకటే అడుగుతున్నాడు, రామచంద్ర వైఖరి బీసీలకు వ్యతిరేకంగా అగపడుతుంది. ఇదే నేపథ్యంలోనే కనీసానికి కేంద్రంలో మాత్రం ఎవరిని ఏ మంత్రిని కూడా అడగట్లేదు, కనీసానికి ఎవరికి అడగట్లేదు. చట్టసభలలో దీన్ని ఆమోదం పొందాలంటే అది ఆగిపోయిన నేపథ్యం ఉంది. దాన్ని ఎందుకు ఆగింది, 9th షెడ్యూల్లో పెట్టలేని పరిస్థితి ఏర్పడుతున్నది. ఈ నేపథ్యంలో మనం చేసి పంపించాం. కానీ ఇదే నేపథ్యంలోనే దీన్ని వైఖరి బీజేపీ పార్టీ వైఖరి ఏంటి అనేది ఉంది. కానీ మొత్తం మీద బీసీలను ఇక్కడ కూలదోయడానికే బీజేపీ కంకణం కట్టుకుంది. ఏమన్నంటే దాంట్లోకి వెళ్ళి ముస్లింల రిజర్వేషన్ తీసేస్తే ఇమీడియట్లీ నేను చట్టసభలో ఆమోదం పొందిస్తాను అని మంత్రి ఒక మంత్రి మాట్లాడతాడు, కేంద్ర మంత్రి. ఇదే నేపథ్యంలోనే ఒక బీసీలను బీజేపీలో ఒక బీసీ వ్యక్తిని అధ్యక్షుడిగా నియమించుకోలేకపోతున్నారు బీసీ వ్యక్తిని. కానీ మాకు మాత్రం చిత్తశుద్ధి ఉంది, మా పార్టీలో ఇలా ఉంది అంటూ కూడా పొన్నం ప్రభాకర్ గౌడ్ ఈ అంశాన్ని లేవనెత్తి చెప్తున్నారు. అంటే ఎలా జరుగుతుంది మొత్తం మీద స్థానిక ఎలక్షన్లకు పోతే ఒకటి బీసీ రిజర్వేషన్లో పోతే మాత్రం 47% ఇస్తామంటారు. అది ఎలా సాధ్యపడుతుంది? ఒక్కనొక రోజులు దగ్గర పడుతున్న నేపథ్యంలో, ఎలక్షన్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇలాంటి అపోహలకు దారితీస్తుంది, ఎలా చూడొచ్చు? సో ప్యానలిస్ట్ అందరికీ మొట్టమొదట నమస్కారం అండి. అదేవిధంగా ఇన్పుట్ రేటర్ రాజమౌళి గారికి కూడా నమస్కారం. సో ఇప్పటి వరకు నేను ఇద్దరు మాట్లాడారు, వారి వాదనలు వినడం జరిగింది. సో మొట్టమొదట కోటేశ్వరరావు గారు మాట్లాడుతూ రిజర్వేషన్స్ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి పొడిగించాలన్నారు. బహుశా నేను అనుకుంటాను ఆయన అన్నది కేవలం పొలిటికల్ రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి మట్టుకే మనకు ఆర్టికల్ 334 ప్రకారం ఎవ్రీ 10 yearsకు పొడిగిస్తూ ఉంటారు. కానీ విద్యా ఉద్యోగాలకు సంబంధించిన రిజర్వేషన్స్ అది అవసరం లేదు. ఆర్టికల్ 15(4), 16(4) కింద అవి ఎప్పుడు కూడా ఉంటాయి. అది గవర్నమెంట్ ఎప్పుడు అనుకుంటే అప్పుడు దానికి కాల పరిమితి అంటూ ఏం లేదు. ఫస్ట్ ఒక క్లారిఫికేషన్. రెండవది, మన అల్జాపూర్ శ్రీనివాస్ గారు మాట్లాడారు. నేను ఒకటి చెప్తున్నాను, ఏ రాజకీయ పార్టీకి, ఇటు కాంగ్రెస్ కానీ, అటు బీజేపీ కానీ, ఇటు బీఆర్ఎస్ కానీ, ఎవరికి కూడా బీసీల సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదు. కేవలం బీసీలను ఓటు బ్యాంకు రాజకీయాలుగా వాడుకొని ఎట్లా వాళ్ళని మోసం చేయాలనేటువంటి ఆలోచన తప్ప వాళ్ళకు నిజంగా హెల్ప్ చేయాలనేటువంటి ఆలోచన ఏమీ లేదు. నిన్న రామచంద్రరావు గారు ఢిల్లీలో మాట్లాడారు, ఏంటి నా అసాధ్యం ఇది 9th షెడ్యూల్లో చేర్చడం అని. ఈరోజు మేము కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టాం పొద్దున్నే 12 గంటలకు బషీర్బాగ్ క్లబ్లో. సో ఈ వైఖరిని మేము కండెమ్ చేసినాం. మీకు ఇవాళ కాలపడ్డదా 9th షెడ్యూల్లో పెట్టడం అసాధ్యమని? మరి ఆ అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు ఎక్కడ పోయినా మీరు ఎందుకు సపోర్ట్ చేశారు యునానిమస్గా? అంటే ఏ నోటికి ఏది దొరుకుతుంది మాట్లాడతారు అన్నట్టు, అంతే కదా ఒకటి. రెండోది, మొన్నటిదాకా బీజేపీ కప్పుకున్నటువంటి బీసీల మేము ఫేవర్ చేస్తున్నాం అనేటువంటి కవర్ కూడా దొరికిపోయింది. నేను రాజకీయ నాయకులు కానీ ఏ పార్టీకి నేను సపోర్ట్ చేస్తలే, కానీ మా బాధ ఏందో మేము వ్యక్తం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వ్యక్తం చేస్తున్నాం. ఇవాళ వీళ్ళు ఇంత చిత్తశుద్ధితో మాట్లాడుతారు. నేను 3 ప్రశ్నలు బీజేపీ వాళ్ళకి ఏదలుచుకున్న తర్వాత కాంగ్రెస్ కూడా మాట్లాడతాం. ముఖ్యంగా 1990లో మండల్ కమిషన్ అమలు ఇంప్లిమెంటేషన్కు వీపీ సింగ్ గారు బిల్లు పెడితే అతన్ని పడగొట్టింది ఎవరండి? రిజర్వేషన్ల వ్యతిరేకంగా మేము ఓబీసీలకు ఒప్పుకోం, ఇది మొత్తం దేశాన్ని చీల్చుంది, క్వాలిటీ పడిపోతుంది అని చెప్పి కమండల్ యాత్ర పెట్టారు. ఇప్పుడున్న ప్రధానమంత్రి గుజరాత్లో ఆ కమండల్ యాత్రకు నాయకత్వం వహిస్తాడు. వాళ్ళే కదా చేసింది. అప్పుడు రెండో అంశం వస్తున్నాం. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కావాలని ఎవరు చెప్పారండి ఈ దేశంలో? ఎవరన్నా రాస్తా రోకో చేశారా, ధర్నాలు చేశారా? కేవలం అది ఎవరో ఒక చిన్న మేజర్ జనరల్ సిన్హా కమిషన్ అని ఒకటి వేసి, ఆ కమిషన్ ఏ క్రైటీరియా తోటి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పెట్టినో నిర్ధారించలే. అసలు యాక్చువల్గా 1991లో పివి నరసింహారావు గారు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కు 10% రిజర్వేషన్ తీసుకొస్తే 9 మంది జడ్జిలు ఇందిరా సహాని కేసులో ఏదైతే మండల్ కమిషన్ రిపోర్టు విన్నారో వాళ్ళు కూడా ఈడబ్ల్యూఎస్ను విని 9 మందిలో 8 మంది కొట్టేసిండ్రు. రాజ్యాంగంలో ఆర్థికపరమైన రిజర్వేషన్లు చెల్లవు, కేవలం సామాజికంగా విద్యాపరంగా వెనుకబడ్డ వర్గాలకి ఇది చెల్లుద్దని. టకీమని 103వ రాజ్యాంగ సవరణ తెచ్చి ఎన్ని రోజులని వీళ్ళు చేసింది? 2019 జనవరి 7 రోజు కేబినెట్ మీటింగ్, 8వ తారీఖు వచ్చేసి లోక్సభలో పాసు, 9వ తేదీన వచ్చి రాజ్యసభలో పాసు, 12వ తేదీన వచ్చేసి రాష్ట్రపతి ఆమోదం, 14వ తారీఖు నుంచి దేశవ్యాప్తంగా అమలు. అంటే మీకు మీ వర్గాలకు మీరు ఇవ్వాలనుకున్నప్పుడు
వారం రోజులలో చేస్తారు. ఇప్పుడు మా బిల్లు వచ్చి మూడు నెలలు అయిపోయింది, ఒక్క రోజున క్యాబినెట్లో దాన్ని చర్చించింది లేదు, దాని గురించి ఏం నిర్ణయం తీసుకున్నా చెప్పలేదు. అంటే బీసీలు అంటే దేశంలో కళ్ళకు కనిపిస్తుంది 60% జనాభా ఉంది. ఏ లెక్క ప్రకారం 10% లేని జనాభాకు 10% ఇస్తారు? ఈవెన్ వీళ్ళు చెప్పిన మేజర్ సిన్హా కమిషన్ కూడా 10% ఎక్కడ చెప్పలేదు. వీళ్ళు మాక్సిమం 10% అప్ టు 10% అని అన్ని రాష్ట్రాలలో 10% పెట్టించేలాగా మీదికి నుంచి ఫోన్లు చేసి ప్రెషర్ పెట్టారు. సరే, అది ఒక అంశం పోతే, ఇకపోతే వీళ్ళు కులగణన నుంచి కూడా అదే చెప్పారు. మేము కులగణనకు వ్యతిరేకమైన సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది. ఎప్పుడైతే సివిల్ సొసైటీస్ కానీ కొన్ని పొలిటికల్ పార్టీస్ దీన్ని నేషనల్ ఇష్యూ చేసినాయో ఇప్పుడు వెనక్కి దక్కి మేము కులగణన చేస్తామని. అసలు మీకు బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే ఇట్లాంటి సమస్య రాదు దేశంలో. ఇక కాంగ్రెస్కి వస్తే మేము 70 ఏళ్ళ నుంచి వాళ్ళు పరిపాలించలేదు, నో డౌట్. వాళ్ళు చేసినటువంటి నిర్వాహకమే ఈడు దాకా వచ్చింది. 1951లో మొట్టమొదట సెన్సస్ జరిగినప్పుడు కులగణన జరపాలని పోతే నేను ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు తప్ప బీసీలకు నేను ఒప్పుకోనని చెప్పి ఆయన మిగతా కులాలకు నేను ఒప్పుకోనని చెప్పేసి ఫైల్ వాపసు ఉంటుంది. ఆ తర్వాత ఫస్ట్ బీసీ కమిషన్ ఏమని చెప్పేసి అంబేద్కర్ గారు అడిగితే 53లో వేసిండు, 55లో కమిషన్ రిపోర్ట్ ఇస్తే దాన్ని 61లో రద్దు చేసేసి ఓబీసీల సమస్య మా సమస్య కాదు రాష్ట్రాలకని నెట్టిపడేశారు. తర్వాత వచ్చేసి జనతా గవర్నమెంట్ వచ్చినాక ఈ మండల్ కమిషన్ వస్తే 1980లో రిపోర్ట్ తెస్తే మళ్ళీ అప్పుడు ఇందిరాగాంధీ గారు వచ్చారు, మళ్ళీ మూలపడిపోయింది. 1990లో ఆ బీపీ సింగ్ దగ్గర ఉన్నటువంటి శరత్ యాదవ్ లాంటి వాళ్ళు కొంతమంది పెద్దలు ప్రెషర్ పెట్టేసి దాన్ని అమలు చేద్దామంటే మళ్ళీ ఆ గవర్నమెంట్ పడగొట్టారు, కోర్టులో వేశారు, సుప్రీంకోర్టులో. ఎన్ని రకాల అవాంతరాలు సృష్టించారంటే ఏ పార్టీకి చిత్తశుద్ధి ఉంది చెప్పండి ఇప్పుడు ఈ రెండిట్లో? ఇక మూడు పోతే బీఆర్ఎస్. ఈ బీఆర్ఎస్ కూడా లాస్ట్ టైం 33 ఉన్నదాన్ని 22కు, 34 ఉన్నదాన్ని 22కు తీసుకొచ్చారు. 22 కనీసం పార్టీ పరంగా ఇస్తామని కూడా ప్రకటించలేదు వాళ్ళు. తర్వాత జిహెచ్ఎంసీలో ఎస్సీలు 8%, ఎస్టీలు 1% గుర్తించారు ఓటర్ లిస్టుగా. అంటే 9%. 50లో 9 పోతే 41 బీసీలకు ఇవ్వచ్చు, ఇవ్వలేదు, 33 ఇచ్చిండు. ఈ రోజు కూడా కులగణనలో పార్టిసిపేట్ చేయమంటే చేయలే వాళ్ళు కుల సర్వేలా. వీళ్ళందరూ ఏం మాట్లాడతారండి బీసీల పైన గురించి మాట్లాడితే? సో రాజ్యాంగబద్ధంగా ఇది ఎట్లా సాధ్యం అని నిన్న మాట్లాడింది. ఎందుకు సాధ్యం కాదు? ఇవాళ భారతదేశంలో అంతర్భాగం తమిళనాడు. భారత రాజ్యాంగం మనకెంతో వర్తిస్తుందో వాళ్ళకు కూడా అంతా వర్తిస్తుంది. హిస్టారికల్గా రిజర్వేషన్స్ వాళ్ళకు చాలా కాలం నుంచి ఉండొచ్చు, నేను కాదన్నాను. కానీ ఒకసారి రాజ్యాంగంలోకి వచ్చిన తర్వాత మన అందరం కూడా సేమ్ రాజ్యాంగంతో గవర్న్ అవుతాం. ఈరోజు ఆ రోజు ఉన్నటువంటి తమిళనాడు జయలలిత గవర్నమెంట్ వేరు, సెంటర్లో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ వేరు, అయినా కోఆపరేట్ చేసుకున్నారు, 9th షెడ్యూల్లో పాస్ చేసినారు. ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుతూ ఇక్కడ ఒక పార్టీ ఉంది, అక్కడ ఒక పార్టీ ఉంది, ఎట్లా సాధ్యం అంటే మీకు చేయాలని ఉంటే సాధ్యమైంది. ఇది ఫెడరల్ గవర్నమెంట్, కాన్స్టిట్యూషన్లో ఫెడరల్ స్ట్రక్చర్లో యూనియన్ ఉంటుంది, స్టేట్ ఉంటుంది, ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకోవాలి. అంతేగాని మాది గవర్నమెంట్ లేదు కాబట్టి మేము చేయము, వీళ్ళ నోటి దగ్గర మేము బుక్కలాగేసుకుంటామంటే ఎట్లా? ఇవాళ జరుగుతున్నటువంటిది అన్నదే మా బాధ అంతా. 42% 9th షెడ్యూల్ పెట్టి మీరు ఈడబ్ల్యూఎస్ వారం రోజులలో మీరు క్లియర్ చేయగలిగినప్పుడు 3 నెలల నుంచి మా బిల్లు మీద మీరు ఎందుకు చర్చించారు? 12 సార్లు క్యాబినెట్ 13 సార్లు అయింది, ఒక్కసారైనా బీసీ బిల్లు చర్చించారా? ఇంకా వీళ్ళు 1 ఇయర్లో ఏమి ఇస్తారండి? నాకు అర్థం కాదు. 1 ఇయర్లో ఏ కమిటీ పెట్టిండు? ఆ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఏంది? దేశవ్యాప్తంగా ఎందుకు మీరు దాన్ని లింక్ చేస్తారు? ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి, దాని దృష్టి ఇక్కడ వచ్చింది. అదే మేము అడుగుతున్నాం, ఇవ్వండి అని. కాంగ్రెస్ పార్టీని కూడా చెప్తున్నాం, అయ్యా నువ్వు ఇక్కడ నుంచి పంపించేసినవి కానీ చేతులు దులిపేసుకుంటా నా పని అయిపోయిందంటే ఎట్లా? ఇక్కడ నుంచి మీరు ఒక అఖిలపక్షాన్ని పెట్టండి. జయలలిత 5 సార్లు అఖిలపక్ష సమావేశాలు పెట్టి తీర్మానాలు చేసి వాళ్ళందరినీ తీసుకెళ్లి పివి నరసింహారావు దగ్గర కూర్చొని ఆ రోజు లోక్సభ రాజ్యసభలో బిల్లు పాస్ చేసి రాష్ట్రపతి ఆమోదంతో వాళ్ళు పెట్టుకున్నారు. 76 అమెండ్మెంట్ అనుకుంటాం వాళ్ళది రాజ్యాంగంది. సో మరి ఆ విధమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసుకుంటే ఎవరికైనా బెనిఫిట్ అయింది. ఇక్కడ మాకు ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే ఏ పార్టీకి బీసీల మీద చిత్తశుద్ధి లేదు. మా బీసీ నాయకులు కూడా ఏ పార్టీలలో ఉన్నా వాళ్ళు కూడా ఆ పార్టీ లైన్ దాటి బయటకు రాలేకపోతున్నారు. లోపల వాళ్ళకు ఉంది బాధ, లేదని నాకు తెలియదు, నేను కాదన్నాను, కానీ పార్టీ లైన్ దాటి బయటకు రాలేదు. అదొక పెద్ద ప్రశ్న. సో మేము కోరేది ఏంటంటే మీరు బీజేపీ వాళ్ళు 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, లోక్సభ రాజ్యసభ సభ్యులు కూడా 2 ఉన్నట్టున్నారు. సో మీరు కేంద్రం మీద ప్రెషర్ పెట్టండి. ఇప్పుడు మేము కూడా ఢిల్లీకి షిఫ్ట్ చేస్తున్నాం ఇక మా పోరాటం అంతా కూడా. సో నెక్స్ట్ మంత్ నుంచి ఆగస్టులో అక్కడే పెడతాం.
కేంద్రం పైన ప్రెషర్ చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. సరే, మేము అంతా కూడా చాలా చిన్న వాళ్ళం, దాని గురించి కాదు. బట్ ఎప్పుడైతే మీరు అంటున్నారో 9th షెడ్యూల్ ద్వారా ఇది సాధ్యం కాదంటే రేపు బీసీ ప్రజలు కూడా ఆలోచిస్తారు, మాకు ఓటు వేయడం కూడా పార్టీలకు సాధ్యమా కాదా అని. సో ఆ విషయాన్ని కూడా అది గుర్తుపెట్టుకోండి. ప్రజాస్వామ్యంలో కేవలం ఓట్ల కొరకే బీసీల గురించి మాట్లాడేది తప్ప ఇంకొక ఇష్యూ కాదు. నేను ఏ పార్టీకైనా చెప్తున్నాను, అటు కాంగ్రెస్ కానీ, ఇటు బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, ఈ 3 పార్టీలు కూడా బీసీలకు అనుకూలమైన వైఖరిగా మీరు అవలంబించకపోతే రాబోయే కాలంలో బీసీలే మీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్తున్నా. సో ఇప్పటికైనా చిత్తశుద్ధితోటి ఈ 9th షెడ్యూల్లో పెట్టి ఈ 42% రిజర్వేషన్ మీరు అమలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. రైట్. కత్తి వెంకటస్వామి గౌడ్ గారు. వెంకటస్వామి గౌడ్ గారు నమస్కారం. నమస్తే. మనం చూస్తున్నాం కదా, పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడిన మాటలు, ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు రామచంద్రరావు వైఖరి పైన. బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడు బీజేపీ అధ్యక్షులు. కానీ కేంద్రంలోకి వెళ్ళి బీసీలకు నిజమైన న్యాయం కల్పిస్తానని మాత్రం బీజేపీలో ఒక్కరు కూడా చెప్పడం లేదు. ఇదే నేపథ్యంలో మా కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా మీ పార్టీని కొనియాడారు. ఈ నేపథ్యంలోనే చట్టసభలు ఆమోదిస్తే తప్ప 9th షెడ్యూల్లో ఎవరు పెట్టారు. 9th షెడ్యూల్లో పెట్టాలంటే మాత్రం ఇక్కడి నుంచి అఖిలపక్ష భేటీ అనంతరం, అంటే సుమారుగా 4 ఇప్పుడు మనకు ఎవరైతే రిటైర్డ్ ఐఏఎస్ గారు చెప్పిన, చిరంజీవులు గారు చెప్పిన విధంగా ఒక 4-5 సార్లు కూర్చొని అఖిలపక్ష భేటీలు అయిన తర్వాత అవి తీసుకెళ్ళి కూర్చొని పెడితేనే అది చట్టసభల్లో అవుతుంది. ఈ నేపథ్యంలో కాదు అనేది గతంలో కూడా జయలలిత గారు చేసిన విధంగానే ఇక్కడ కూడా అవుతుందంటే సరికి రారు. కానీ బీసీల పైన బీసీ నాయకులు ఉన్నప్పటికీ, బీసీ అధికారులు ఉన్నప్పటికీ, మంత్రులు ఉన్నారు, చాలా వరకు ఉన్నారు. కానీ ఎంతవరకు చేస్తారు అంటే ప్రతి పార్టీలో బీసీలు ఉన్నారు. కానీ ఇక్కడ సామాజిక వర్గాల పరంగా చూస్తే మాత్రం మేము ఖచ్చితంగా 42% ఇచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లో పోతామని మీ పార్టీ చెప్తున్నప్పటికీ మాత్రం ఎలా సాధ్యపడుతుంది అంటున్నాం? ముందుగా అందరికీ, పెద్దలు చిరంజీవి గారికి, కోటేశ్వరరావు గారికి, అన్న శ్రీనివాస్ గారికి అందరికీ నమస్కారం. మీకు కూడా ఒకసారి మనం బేసిక్ చరిత్రకు వెళ్ళినట్టు ఏదంటే, అన్న చెప్పాడు కదా 100 years పైన పార్టీ. 100 yearsలో పొలిటికల్ పార్టీ ఏదైతే ఉన్నదో, స్వతంత్రం వచ్చిన తర్వాత పొలిటికల్ పార్టీగా రాజకీయాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఇలా రిజర్వేషన్ అంటే పదం ఈ దేశంలో, ఈ రాజ్యాంగంలో వచ్చిందంటే దట్ బికాస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. రిజర్వేషన్ అనేటువంటి పదాన్ని రాజ్యాంగంలో పెట్టి రాజ్యాంగబద్ధం చేసి పౌరులకు, ఈ దేశ సమాజంలో ఉన్నటువంటి అణగారిన జాతులకు ఒక అవకాశాన్ని కల్పించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. లేకపోతే ఇవాళ చర్చనే లేదు. రాజ్యాంగంలో ఇది సామాజికంగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ అనే పదం ఒకటి లేకపోతే ఇవాళ నా ఎస్సీ రిజర్వేషన్ గురించి కానీ, లేదా ఎస్టీ రిజర్వేషన్ గురించి కానీ, ఇవాళ వచ్చేటువంటి ఓబీసీ రిజర్వేషన్ గురించి మనం మాట్లాడేటువంటి అవకాశం ఇది. సో సామాజిక వర్గాల అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ది డౌన్ ట్రాడ్ అనేటువంటిది బేసికల్గా కాంగ్రెస్ దాన్ని ప్రారంభించింది. సరే, ఆ రోజు భారతీయ జనతా పార్టీ లేదు. ఆ క్రమంలో బీసీలకు రిజర్వేషన్ అనేటువంటిది ఆ రోజు చిరంజీవి గారు చెప్పినట్టుగా 2-3 సందర్భాల్లో వచ్చిన, ఎక్కడైనా కూడా ఈవెన్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కూడా ఏ పార్టీలో అయినా ఒక వర్గం వ్యతిరేకిస్తుంది. అసలు అన్ని పార్టీలను ఒక వర్గము, నేను ఒక పదాన్ని ఉపయోగించదలుచుకోలేదు, ఆధిపత్య కులాలు, అగ్రవర్ణాలు అనే పదం నేను ఉపయోగించాను, ఎందుకంటే మమ్మల్ని మేము తక్కువ చేసుకోవడం అయితే. సో ఈ ఆధిపత్య కులాల గుప్పిట్లో అన్ని పార్టీలు ఉన్నాయి కాంగ్రెస్తో సహా. కాబట్టి కాంగ్రెస్ అంబేద్కర్ గారి పుణ్యమా అని, నెహ్రూ గారి యొక్క కొంత ఓపెన్ మైండెడ్ సిస్టమ్ అని ఎస్సీ ఎస్టీ వరకు వెళ్ళినాం. కానీ ఆ రోజు బీసీ రాలేదు. పరిణామ క్రమంలో ఇప్పుడు చిరంజీవి గారు చాలా స్పష్టంగా మంచిగా వివరించినారు. మండల్ కమిషన్ వచ్చే సమయానికి నాకు బాగా గుర్తుందండి, నేను ఏబీపీలో పనిచేసిన, మా సీనియర్ కూడా మాకు సీనియర్. ఏబీపీ 40% రిజర్వేషన్ అధికారికంగా మేము ఏబీపీ ఆఫీసులో విద్యానగర్లో రెజల్యూషన్ పాస్ చేస్తే, ఇక్కడ పాస్ చేసినాక ఈడ సంతకాలు పెట్టినటువంటి పెద్దలందరూ కూడా ద సోకాల్డ్ అప్పర్ క్యాస్ట్ లేకపోతే సోకాల్డ్ ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళు నవనిర్మాణ సమితి పేరుతోటి ఉస్మాన్ యూనివర్సిటీపై ధర్నా చేసి అక్కడ లీడ్ చేసినారు. సో
40% రిజర్వేషన్ అనేటువంటి బీసీ రిజర్వేషన్ అనేటువంటి దాన్ని బేసికల్గా అసలు మొత్తం ఓవరాల్గా రిజర్వేషన్ నుంచే అంటే బీజేపీకి సంబంధించిన సైద్ధాంతిక భూమికలో రిజర్వేషన్ వాళ్ళు వ్యతిరేకం. ఇది నేను అలా పనిచేసిన వ్యక్తిగా నాకు తెలుసు. వాళ్ళు రిజర్వేషన్కే వ్యతిరేకం. ఇవాళ పొలిటికల్ అవసరం దృష్ట్యా రిజర్వేషన్ గురించి మాట్లాడొచ్చు, అంబేద్కర్ని ఎత్తుకొని ఉండొచ్చు, లేకపోతే రాజ్యాంగాన్ని నెత్తిన పెట్టుకొని తలకద్దుకొని నవ్వుకోవచ్చు. సో రాజ్యాంగాన్ని వాళ్ళు వ్యతిరేకించిన వాళ్ళే, రాజ్యాంగ మూలాలను వ్యతిరేకించిన వాళ్ళే, రిజర్వేషన్ వ్యతిరేకించిన వాళ్ళే. ఇదంతా కూడా వాళ్ళ సైద్ధాంతిక భూమికలో ఉన్నది. అయితే ఒకటే మేమంతా కూడా పనిచేసినాం, ఆ సీన్ నేను కూడా అందరు పనిచేసినాం. అంటే అక్కడ ఒకటి మొత్తం అంటే హిందుత్వం పేరుతోటి ఏదైతే మూమెంట్ ఉందో దాంతో అటాచ్ అయ్యి అందరం పనిచేసినాం. సో నేను ఒకటే మాట అడుగుతున్నా, బీసీ రిజర్వేషన్లో 9th షెడ్యూల్లో చేర్చడానికి సాధ్యం కాదన్నప్పుడు అసెంబ్లీలో ఇదే భారతీయ జనతా పార్టీ ఎల్పీ లీడర్ కానీ లేకపోతే వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎందుకు సపోర్ట్ చేసిందో వాళ్ళు ఒకసారి ఆత్మహత్య చేసుకోవాలి. అసలు బీసీలకు ఇంత సాధ్యం, అసలు ఎందుకు తొందరపడుతున్నారు అన్న వాళ్ళు బీసీలనే ముఖ్యమంత్రిని చేస్తామన్నారు. ఈ రాష్ట్రంలో వస్తే, ఈ రాష్ట్రము అధికారానికి వస్తే బీసీ మరి ఎట్లా అన్నారు, ఎందుకు అన్నారు, అది కూడా వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలి. అసలు బీసీ ముఖ్యమంత్రి వదిలిపెట్టండి, గెలిచిన తర్వాత 8 మంది ఎమ్మెల్యే గెలిస్తే అందులో 2 బీసీలు ఉంటే, ఒక ఆయన సీనియర్ మోస్ట్ 3 సార్లు ఎమ్మెల్యే గెలిచినట్టు రాజాసింగ్ ఉంటే రాజాసింగ్ సిఎల్పి లీడర్ చేయలే. కాంగ్రెస్ నుంచి జంప్ అయిపోయినటువంటి రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి మహేశ్వర్ రెడ్డి గారిని ఎల్పీ లీడర్ చేసినారు. సో వాళ్ళను ఇప్పుడు వాళ్ళు బీసీలకు మా పట్ల చిత్తశుద్ధి ఉందని చెప్తే, మోడీ గారు బీసీ బిడ్డనే, మన బిడ్డనే, మా బిడ్డనే, కానీ కొమ్ము కాసింది ఎవరికి? చిరంజీవి గారు చాలా మంచిగా చెప్పినారు. 1 వీక్లో అంటే వడ్డించేటోడు మనవాడు అంటే ఏ మూలకున్నా కూడా ఓ ముక్కనో ఓ బొక్కనో వస్తుంది అని తెలంగాణలో సామెత ఉన్నది. మూలుగు బొక్క కూడా వస్తుంది. మూలు బొక్కలు వచ్చినాయి. ఇప్పుడు సోకాల్డ్ ఆధిపత్య కులాలకు నాట్ ఈవెన్ 7% ఇన్ ద నేషన్ వైడ్ చూస్తే, నేను నార్త్ ఈస్ట్ ఇండియా నేను ఇన్ఛార్జ్ ఉన్నాను. అక్కడ బీసీలే లేరు, ఓసీలే లేరు, అంతా ఎస్టీలే ఉన్నారు. అక్కడ కూడా 10% ఇంప్లిమెంటేషన్. ఒకవేళ నిజంగానే పేదరికంలో ఉన్నటువంటి ఆయా వర్గాలకు సంబంధించినటువంటి పేదరికంలో ఉన్న వాళ్ళని మనం చూసుకుంటే నాట్ ఈవెన్ 1-2%. మరి 2% లేని వాళ్ళ కోసం 10% ఇస్తావు, 60% ఉన్న కోసము 40% ఇయ్యని ఒక రాష్ట్రం అడిగితే నీ రాష్ట్రం ఎందుకు ముందుకు అని అంటున్నావు. ఏదైనా కూడా నువ్వైతేనేమో నువ్వు అధికారం రావడానికి గుజరాత్ మోడల్ అనొచ్చు, కానీ బీసీల ఉత్థానం కోసం మేము తెలంగాణ మోడల్ అనకూడదా? అంటే నువ్వు వచ్చేదాకా మేము ఆగాల. సామెత ఉంది కదా, ఎవరో వచ్చే మొదలడే అన్నట్టుగా. అంటే భారతీయ జనతా పార్టీ అనుకుంటేనే ఈ దేశంలో ఏమైనా కావాలి, లేకుంటే కాకూడదు. సామాజిక న్యాయం జరగకూడదు, అది కాంగ్రెస్ చేస్తే జరగకూడదు, ఇంకో పార్టీ చేస్తే జరగకూడదు, మేము చేస్తేనే జరగాల. ఇది ఫెడరల్ సిస్టమా లేకపోతే నియంత్రిత ధోరణా? ఇది ఒకసారి వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలి. ఇక మా విషయానికి వస్తే, మేము కామారెడ్డిలో మేము ప్రకటన చేసినాం. మాకు తెలుసు విత్ ఇన్ ది పార్టీలో ఆ సమయంలో నేనైతే మాకు 50 సీట్లు ఇవ్వాలని కొట్లాడుతున్న నేను లీడ్ చేస్తున్నా, నేనే టార్గెట్ అవుతా అని నాకు తెలుసు ఆ విషయం. అయినా కూడా మేము ఫైట్ చేసినాం. సో ఇవాళ బీసీ ముఖ్యమంత్రిని ఇస్తానన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎల్పీ లీడర్ని కూడా ఇవ్వలేకపోయింది. ఇవాళ రామచంద్రన్నను అపాయింట్ చేసిన రోజు నేనైతే చాలా అభినందనలు నేను తెలియజేసిన. గ్రాస్ రూట్ వర్కర్ లెక్క రామచంద్రన్నతో పాటు ఇక్కడ ఉన్న శ్రీనివాస్ గారు కూడా అంతే పనిచేసినారు. కానీ శ్రీనివాస్ గారిని తీసుకోలేదు, రామచంద్రన్నను తీసుకున్నారు. ఓకే, రామచంద్రన్నను తీసుకున్నప్పుడు మేము అనుకున్నామంటే ఒక సీనియర్ 40 years నుంచి పనిచేస్తున్నటువంటి సైద్ధాంతంతో ఆర్ఎస్ఎస్ ఏబీపీలో పనిచేసిన కార్యకర్తకు ఇచ్చిందని ఒక అప్రిషియేషన్ వచ్చింది. బట్ అదే రామచంద్ర నోట్ తోటి ఇవాళ 9th షెడ్యూల్ మీద, ఆయన అడ్వకేట్ కాబట్టి 9th షెడ్యూల్ మీద బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడియడానికే రామచంద్ర గారిని ఇలా దింపిండ్రు అనేటువంటిది ఇవాళ మాకు అర్థమైంది. ఓకే, ఎవరన్నా ఏమైనా మాట్లాడండి, కానీ ప్రజలకు మేము 42% ఇస్తామన్నాం. దానికి సంబంధించినటువంటి 1 by 1 ఏదైతే మేము స్టెప్స్ వేయాలి, మేము కులగణనకు సంబంధించినటువంటి దాన్ని సుప్రీంకోర్టు యొక్క ఆర్డర్స్ను, సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలను వాళ్ళను శిరసావించి ఒక ప్రత్యేక కమిషన్ వేసి, ఆ కమిషన్ ద్వారా ప్రభుత్వము సైంటిఫిక్గా ఒక సర్వే చేసింది. దాని మీద అభ్యంతరాలు వచ్చినాయి. పర్సెంటేజ్ ఆఫ్ బీసీ ఇంత ఉంది అంత ఉంది అని, ఇంకొకరు ఎవరో బీసీలలో ముస్లింలో చేర్చినని.
బట్ వాట్ ఎవర్ ఇట్ హ్యాస్ గాన్ టు ది 56% పోతే మేము దాంట్లో మేము ఇచ్చినటువంటి ది 42నే మేము పూర్తిగా ఇచ్చినామని అంటలేం, 42నే ఇచ్చినాం. కనీసం మరి 42కి ఎందుకు ఇలా కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు ఎట్లయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కు ఎట్లయితే అమైన్మెంట్ తీసుకొచ్చిండ్రో, నిజంగా బీసీ బిడ్డల మీద మీకు ప్రేమ ఉంటే తర్వాత మీరు ఆల్ ఇండియాకి వచ్చిన తర్వాత అది తగ్గుతుందా పెరుగుతుందా మీరే చెప్తున్నారు. మీరు ఆల్ ఇండియా మొత్తం మీద ఒకటే చేయము, ఒక 27% మేము చేసినాం. 27% ఆఫ్ ది ఓబీసీ రిజర్వేషన్ మేము ఆల్ ఇండియా ఇన్స్టిట్యూషన్స్లో చేసినాం. అది ఆ క్రెడిట్ కూడా మాకే వస్తుంది, మేమే చేసినాం. సో అది ప్రారంభించింది డెఫినెట్గా అది విపి సింగ్ గారు. వారికి ధన్యవాదాలు చెప్పాలి, వారికి బీసీల బిడ్డల పట్ల ఉన్నటువంటి ధన్యవాదాలు చెప్తున్నాము. అయితే దాన్ని ప్రొడాంగ్ చేసి దాని తర్వాత పూర్తి చేసి దాన్ని 27% ఇచ్చింది మేమే. సో ఈ 27% మొత్తం దేశం మొత్తం మీద ఇంప్లిమెంట్ చేస్తారా, లేకపోతే ఇప్పుడు 42% చేస్తారా? మీరు రాష్ట్రాల వారీగా అంటున్నప్పుడు ఇక్కడ ఈ రాష్ట్రంలో 42% కంటే ఎక్కువనే బీసీ జనాభా ఉన్నప్పుడు మరి దీనికి ఎందుకు సపోర్ట్ చేయరు? రాష్ట్రాల వారీగానే మీరు ఎప్పుడో భవిష్యత్తులో కూడా రాష్ట్రాల వారీగానే చేయాలనేటువంటి దృక్పథంతో వారు మాట్లాడుతున్నారు. డాటా రాని అంటున్నారు. వచ్చిన డాటాను ఎందుకు తీసుకోరు? వచ్చిన డాటాను ఎందుకు కన్సిడర్ చేయరు? గుజరాత్ లోని డాటాను కన్సిడర్ చేస్తావు కానీ తెలంగాణ డాటాను కన్సిడర్ చేయవా? రైట్ వెంకటేశ్వర గారు, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. తెలంగాణకు ఒక న్యాయం ఉంటుందా? బీసీలకు ఒక న్యాయం ఉంటుంది, ఓసీలకు ఒక న్యాయం ఉంటుందా? ఓసీల న్యాయంకు 7% లేనోనికి 10% ఇస్తావా? 50% ఉన్నోనికి 42 ఇస్తానికి నీకు శశబిషలా? వీళ్ళు ఎప్పుడు కూడా యుద్ధంలో ఎప్పుడు తప్పించుకునే అలవాటు ఉన్నది. ఇదే కిషన్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో రిజైన్ చేయమని అంటే పారిపోయినాడు, చూసినా మేము. ఇవాళ మేము రిజైన్ చేయమని అంటే మీరు ఒత్తిడి తీసుకురండి, మోడీ గారిని ఒప్పించండి, మెప్పించండి, క్రెడిట్ మీకే వస్తుంది. ఎంపీలు వెంకటేశ్వర గారు, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. దేవిప్రసాద్ గారు, మనం చూస్తున్నాం పొన్నం ప్రభాకర్ గౌడ్ ఇదే విధంగా ఈరోజు మాట్లాడినట్టు మాటలు ఏదైతే బీజేపీ ఇక్కడ బీజేపీ పార్టీ నాయకులు కావచ్చు, బీజేపీ ఎంపీలు కావచ్చు, బీజేపీ మంత్రులు కావచ్చు, తెలంగాణలో మాత్రం బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వైఖరి కూడా బీసీలకు వ్యతిరేకంగానే మారుతుంది. ఈ నేపథ్యంలోనే బీసీలకు న్యాయం జరగాలంటే ఇక్కడ ఎంపీలందరూ కూడా ముక్కుమడిగా రాజీనామా చేయండి, అది రాజీనామా చేసి ఎందుకు రాదో దీని సంగతి తెలుసుదాం అంటూ కూడా తను ఒక ఆగ్రహవేశంలో మాటలు విసరడం జరిగింది. అంటే ఎలా చూడొచ్చు ఇప్పుడు బీసీలకు ఎవరు సపోర్ట్ కాదు, ఎవరు వ్యతిరేకత ఈ మూడు పార్టీలలో బీఆర్ఎస్ అండ్ వర్సెస్ కాంగ్రెస్ కావచ్చు, లేదంటే బీజేపీ కావచ్చు? ఇప్పుడు కేంద్రంలో అధికారం ఉన్నది బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రజలకు 42% ఇచ్చి అధికారంలోకి వచ్చింది. 42% బీసీలకు మేము స్థానిక సంస్థలో, విద్యలో, ఉపాధిలో చేస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా ప్రజలకు హామీ ఇచ్చింది. హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మీద ఇలా చాలా గురుతరమైనటువంటి బాధ్యత ఉన్నది. 8 మందిని రిజైన్ చేపిస్తారా, 16 మందిని రిజైన్ చేపిస్తారా, వాళ్ళు రిజైన్ చేస్తారా, అది పక్కకు పెట్టి రిజైన్ చేసినంత మాత్రాన సమస్యకు పరిష్కారం దొరికినట్టయితే రిజైన్ చేయడంలో ప్రజలు సంతోషిస్తారు. కానీ ఇవాళ జరిగింది ఏంటి? మీరు మాకు 42% రిజర్వేషన్ కొరకు ఇలా శాసనసభలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఏకగ్రీవంగా కేంద్రానికి తీర్మానం చేసినాయి. నేను ఏమంటున్నా, అవి కేంద్రానికి పంపించినటువంటి బిల్లు ఏ స్టేజ్ లో ఉంది అనేటువంటిది ఇలా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అది కొందరేమో వాపసు వచ్చింది అన్నారు, కొందరేమో అందులో ఏవో కొర్రీలేసి రిటర్న్ చేసింది అన్నారు. ఒకవేళ రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్ ఉండగా ఇలా ఆర్డినెన్స్ పంపించడం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల దృష్టిని మళ్లించడమా ఏంటి అనేటువంటి అనుమానాలు కూడా ఇవాళ బయలుదేరుతా ఉన్నాయి. కాబట్టి ఇవాళ షెడ్యూల్ 9లో చేర్చాలని ఇవాళ ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. బీసీలు ఇవాళ మా హక్కులు కొల్లగొడతా ఉన్నారు. అనాదిగా మాకు సరైనటువంటి అవకాశాలు లేవు, మా అవకాశాలు మేమెంతో మాకంతా అని ఇవాళ ఓ చైతన్యం వెల్లివిరుస్తున్నటువంటి సందర్భంలో ఇప్పటికే బీసీలు మాకు తక్కువగా ఇంపారికల్ డాటాలో మాకు చాలా తక్కువగా వచ్చింది, సరిగ్గా చూపలేదు, అనేక ఇబ్బందులు ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పినప్పటికీ కూడా 42%
కామారెడ్డిలో చెప్పినటువంటి డిక్లరేషన్ ప్రకారం తీర్మానం చేసి పంపించారు. ఈ తీర్మానాన్ని అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎఫర్ట్ అయిపోయిన తర్వాత ఏం ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఇవాళ చాలా ప్రామాణికం ఏంటంటే జంతర్ మంతర్ దగ్గర ఒక ధర్నా తప్ప ఏ ఒక్క రాజకీయ కార్యాచరణ ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ తీసుకోలేదు. ఎందుకు అంటే ఇవాళ శాసనసభలో ఏం చెప్పిండ్రు, మేమందరం కూడా ప్రధానమంత్రి మీద ఒత్తిడి తెచ్చడానికి అఖిలపక్షం తీసుకుపోతామని ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. ఇప్పటి వరకు అఖిలపక్షం వైపు ఆయన అడుగు వేయలేదు, అఖిలపక్షాన్ని తీసుకుపోలేదు. ఢిల్లీలో కేవలం ఒక ధర్నాతో తూతూ మంత్రంగా 42 సార్లు ఢిల్లీకి పోయిండు. 42% సాధించడంలో వస్తున్నటువంటి ఇబ్బందులేని ప్రజలకు చెప్పాలి కదా. ఏం చెప్పకుండా మీరు ఇలా మళ్ళీ ఎన్నికలు 30 లోపు కంప్లీట్ చేయాలని ఒకవైపు గౌరవ హైకోర్టు ఆదేశాలు ఇస్తే ఇప్పుడు ఈ ఎన్నికలు జరపాల్సినటువంటి సందర్భం వస్తా ఉన్నది. మరి 42% విషయంలో ఏం మాట్లాడాలి? నిజంగానే పొన్నం ప్రభాకర్ గారు ఒక బీసీ బిడ్డగా తపన పడుతా ఉన్నాడు 42% రావాలని. రావడానికి ఎవరెవరు అడ్డంకులు ఉన్నారు? అడ్డంకులని ఎట్లా మనం ముందుకు తీసుకుపోదాం, దానికి వ్యతిరేకంగా ఒక ప్రజా ఉద్యమాన్ని ఎట్లా నిర్మిద్దాం అనేటువంటిది ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సినటువంటి అవసరం నంబర్ 1. రెండవది, మీరు ఒకటే బిల్లు స్థానిక సంస్థలనే ఆర్డినెన్స్ కు పంపించారు. విద్యా ఉపాధికి సంబంధించినటువంటి ఆర్డినెన్స్ ఎందుకు తెలుస్తలేదు? ఇలా విద్య ఒక సంవత్సరం అయిపోతా ఉంది. ఇప్పుడు ఈ అకాడమిక్ అయిపోతే మళ్ళీ వచ్చే అకాడమిక్ వరకు కూడా ఎంతమంది బీసీ విద్యలు 42% విద్యలో లేకుండా నష్టపోవాలి? ఉద్యోగాలు నోటిఫికేషన్ వేస్తూ ఉన్నారు. ఎందుకు బీసీ విద్యలు నష్టపోవాలి? మరి ఇవన్నీ కూడా మీరు అవి కూడా ఆర్డినెన్స్ ఉందంటే దీంతో పాటు. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ చేయాల్సినటువంటి 42% కాంట్రాక్టులకు, మేము సివిల్ కాంట్రాక్టులో 42%, అన్ని కాంట్రాక్టులో 42% బీసీలకు ఇస్తామన్నారు. అది మీ చేతిలో పని. కాంగ్రెస్ చేయమనండి, మొదలు 42% బీసీలకు అన్ని కాంట్రాక్టులలో ఇవ్వమని చెప్పండి. కాబట్టి చేయాల్సిన పనులు చేసి చేయలేనటువంటి పనులు, కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి పనుల పట్ల ఒక స్పష్టమైన రాజకీయ కార్యాచరణను ఇవాళ ఎంచుకోవాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. రెండవది భారతీయ జనతా పార్టీ. ఇలా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ రెండు కూడా సుదీర్ఘకాలంగా అధికారంలో ఉన్నాయి. వీళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయితే ఉంది, 12 ఏళ్ళు అయితే ఉంది. వాళ్ళు చాలా కాలం చేశారు. ఈ రిజర్వేషన్లు అమలు కావాలంటే ఏం చేయాలనేటువంటి విషయం మీద ఇప్పటి వరకు, అంటే బీసీలు అడిగే వరకు, బీసీలు చైతన్యమంతా అయ్యే వరకు అటువైపుగా ఆలోచించలేదనేటువంటి మాట వాస్తవం. బీసీ అప్పటి మండల కమిషన్ కూడా వ్యతిరేకించినటువంటి ప్రభుత్వాలు ఉన్నారు కదా ఈ దేశంలో. కాబట్టి నేనేమంటున్నా, డెఫినెట్ గా ఇవాళ బీసీలు అందరూ కూడా ఒక ఉమ్మడిగా ఇవాళ మాకు రాజకీయపరమైనటువంటి రిజర్వేషన్లు కావాలి, విద్యలో కావాలి, ఉపాధిలో కావాలని ఇవాళ స్పష్టంగా డిమాండ్ పెడుతున్నారు. అవి 42 కాదు, ఇంతకుముందు మిత్రులు అన్నట్టు అది 50 పైగా జనాభా ఉన్నది, మేమెంతో మాకెంత అని అంటున్నారు. కాబట్టి దీన్ని ఒక శాస్త్రీయ పద్ధతిలో దీన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక రాజకీయ కార్యాచరణ కావాలి. ఇలా ప్రజలను మభ్యపెట్టి ఏమో చేసి వాళ్ళు రాజీనామా చేయమని, వీరు రాజీనామా చేయమని రాజకీయ డ్రామాలు ఉందండి. ఇలా మీరు ఇచ్చినటువంటి హామీని అమలు కావడానికి మీరు ఏం చేస్తున్నారు, మిగతా వాళ్ళు ఏం చేయాలి, ఇలా స్పష్టంగా ప్రకటించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్ విధంగా చిరంజీవులు గారు ఓకే అండి, మనం చెప్పండి. చూస్తున్నాం ఏదైతే చట్టసభల్లో ఇది కావాలంటే కూడా ఇక్కడ నుంచి అఖిల పక్షాల భేటీ అవసరం అవుతుంది. అఖిల పక్షాల భేటీ అవసరం నేపథ్యంలో 5-6 సార్లు కూర్చుంటే, కానీ అఖిలపక్ష భేటీకి కొందరు మద్దతు తెలుపుతున్నారు, కొందరు మద్దతు తెలుపుతున్నారు. మనం చూస్తున్నాం ఈ గడిచిన కొద్ది కాలంలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా అఖిలపక్ష భేటీ సమావేశంలో అయితే కొందరు మేము బాయ్కాట్ చేస్తున్నాం, మాకు అవసరం లేదంటూ కూడా కొన్ని సందర్భాలు వెలువరించారు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లో అఖిలపక్షాల భేటీ కూర్చొని చేస్తారంటారా, లేదంటే 42% బీసీలకు అన్యాయం జరిగే ఆస్కారం ఉందా? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న బనకచర్ల ఇష్యూ రాగానే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. కానీ బీసీల మీద చేశాడా? ఈ 42% మీద చేయలేదు. ఎందుకు అంటే హార్ట్ ఆఫ్ ద హార్ట్ చేయాలని ఉంటే చేస్తాం, లేకుంటే లేదు. ఇప్పుడు మేము అఖిలపక్షంకు రాము. సార్ అసెంబ్లీలో తీర్మానం జరిగింది సార్. అసెంబ్లీ తీర్మానం కంటే అఖిలపక్షం యొక్క
ఇంపాక్ట్ లేదు తక్కువ లేదు, ఉంటుందా కాదు ఎక్కువ కాదు, ఉంటుందా నేను చెప్తా వినండి. ఓకే, మీరు అనేది రైట్ మన వెంకటస్వామి గారు. తమిళనాడులో జయలలిత కూడా 5 సార్లు అఖిలపక్షం అది చేసుకుని సపోర్ట్ పోయిళ్ళు, అసెంబ్లీ తీర్మానం తర్వాత కూడా. ఇక్కడ ఏంటంటే కేంద్రంలో వేరే పార్టీ పరిపాలనలో ఉండొచ్చు, మనం ఇక్కడ ఉన్నాం. సో ఈ పార్టీ ఎమ్మెల్యేలను కూడా మనం తీసుకుని అక్కడ పోతే వాళ్ళ మీద ప్రెషర్ పడుతుంది అనేది ఒక టాక్టిక్స్. Yes. నేను ఓకే కాంగ్రెస్ అగ్రి లో అగ్రి ఉన్న, ఒక నిమిషం, కాంగ్రెస్ లో ఉన్న మా బీసీ లీడర్ల మీద నేను ఒక మాట కూడా మాట్లాడాను. ఎందుకంటే వాళ్ళు 100% కావాలని కమిట్మెంట్ తో ఉన్నారు. మాకంటే ఎక్కువ కమిట్మెంట్ తో మీ దగ్గర ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, ఇంకా ఇతర నాయకులు పనిచేస్తున్నారు. అంతకంటే ఎక్కువగా రాహుల్ గాంధీ గారికి కూడా ఉంది. వీ అప్రిషియేట్ దట్ స్టాండ్, నేను కాదనట్లే. కానీ అధికారంలో ఉన్నటువంటి ఆధిపత్య కులాలు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేవు, అది నేను చెప్పే అంశం. రైట్ దాన్ని యూ మస్ట్ రైట్ శ్రీనివాస్ గారు అడుగడుగున బీసీలకు ఇప్పుడు బీజేపీ మాత్రమే అడ్డుపడుతుంది. ఇదే నేపథ్యంలో బీసీల కులగణనకు సంబంధించి కావచ్చు ఇవన్నీ చేసినా కానీ ఇప్పుడు కేంద్ర సహకారం ఖచ్చితంగా అవసరం కాబట్టి కేంద్రం ఇది చేస్తుందా చేయదా అనేది ఇప్పుడు బీజేపీ శ్రేణులే చెప్పాలి. కానీ తన పార్టీలో బీసీ అధ్యక్షుడిని నిలబెట్టుకోలేనటువంటి బీజేపీ ఇప్పుడు బీసీలకు అడ్డుపడుతుందా అనేది మాత్రం పొన్న ప్రభాకర్ గారు మాట్లాడుతున్నారు మాట. దీనికి ఏమంటారు కోటేశ్వరరావు గారు? మనకు టైం లేదు లాస్ట్. ఇప్పుడు ఒకవేళ బీసీ సమయం కూడా మనకి తక్కువ ఉన్నది. Yeah. ఇందాక శ్రీనివాస్ గారు మొత్తం అన్ని పార్టీలు ఏకాభిప్రాయం సాధించాలి అని చెప్పేసి ఇవన్నీ కూడా చెప్పారు. సరే, అది ఒక పార్ట్. డెఫినెట్ గా అటువంటి డెమోక్రటిక్ ప్రాసెస్ ని చేయాలి. బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి అటువంటి ప్రాసెస్ మీద ఎక్కడ విశ్వాసం లేదు కనుక ఇంతవరకు ఏమి చేయలేదు అనేది కూడా నేను చెప్పదలుచుకున్నాను. దానితో నిమిత్తం లేకుండా రోహిణి కమిషన్ వేశారు 2017లో. ఆ రోహిణి కమిషన్ ని అనేక సార్లు పొడిగించి 6 సంవత్సరాల తర్వాత 2023లో నివేదిక ఇస్తే ఇంతవరకు ఆ నివేదికను బయటపెట్టలేదు. ఆ రోహిణి కమిషన్ ఏం చెప్పింది, దాని మీద ఏం చర్య తీసుకుంటున్నారు అనేటువంటిది అందరూ ఆసక్తితో ఎదురు చూస్తున్నటువంటి అంశం. నిజంగా మరి అది ఒక ప్రాతిపదిక బీసీ సబ్ కేటగరైజేషన్కి. అందులో అబ్జర్వేషన్ 2018లోనే ఆ కమిషన్ చెప్పింది ఏమిటి, మొత్తం ఓబీసీల్లో కేవలం 4వ వంతు కులాలు 97% విద్యా ఉపాధి అవకాశాలని వాళ్ళు అనుభవిస్తున్నారు. అసలు కొన్ని కులాలకి ఇంతవరకు ప్రాతినిధ్యమే రాలేదు అని చెప్పేసి స్పష్టంగా చెప్పింది. అంటే అంటే దానిలో కూడా కొంతమంది విశ్లేషకులు చెప్పింది ఏంటంటే ల్యాండ్ క్లాసెస్, నాన్ ల్యాండ్ క్లాసెస్. ఈ ఓబీసీల్లో కూడా ల్యాండ్ క్లాసెస్ అనేటువంటి వాళ్ళు సింహభాగం మొత్తం సహజంగానే వాళ్ళకు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ తోటి చేస్తున్నారు. అందుకని కనీసం దాన్నైనా ఈ 42%, 52% దీని పక్కన పెట్టండి, ఆ ఓబీసీల్లో ఉన్నటువంటి కేటగరైజేషన్ మీద అయినా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వము అసలు ఆ నివేదికను బయట పెట్టలేదు. ఎలాంటి యాక్షన్ కూడా లేదు. అందువల్ల బీసీలు ఎట్లా నమ్ముతారు చిత్తశుద్ధిని అనేది నా ప్రశ్న. అందువల్ల నేను మొదటే విమర్శించు దాన్ని మద్దతు ఇచ్చేటువంటి పార్టీలకి చిత్తశుద్ధి అనేటువంటిది లేదు అనేది నేను మరోసారి రైట్. ఇదే విధంగా ఈరోజు మిడ్ డే డిబేట్లో పాల్గొన్నటువంటి మన్యం కోటేశ్వరరావు గారికి, కత్తి వెంకటస్వామి గౌడ్ గారికి, అజ్జాపూర్ శ్రీనివాస్ గారికి, దేవి ప్రసాద్ గారికి, అదేవిధంగా టి శ్రీనివాస్ రిటైర్డ్ IAS గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.